హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాట్లాడ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్ వచ్చేసి జస్ట్ 10 మినిట్స్లో అయిపోయేటువంటి సాంబార్ రెసిపీ అనేది వస్తుంది, వచ్చేసేయండి. సో ఇక్కడ సాంబార్ కావాల్సినటువంటి పప్పుని ముందుగానే ఉడికించి పెట్టుకొని ఇలా మ్యాష్ చేస్తున్నానండి. మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి, అప్పుడు స్మూత్గా వస్తుందన్నమాట. సాంబార్కి ఏదైతే ముక్కలు వేస్తామో మనం ఆ ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసుకొని ఆయిల్లో పోపు వేసుకోండి. ఇలా 10 మినిట్స్ మగ్గనివ్వండి. ప్లేట్ పెట్టేసి ఇలా మగ్గటం వల్ల ఏమవుతుందంటే ఈజీగా అయిపోతుంది అనమాట, మనకి జస్ట్ 10 మినిట్స్లో అండి. సో ఇక్కడ చింతపండు రసం అనేది యాడ్ చేసుకోండి. దానిలో ఎవరైనా సరే రిలేటివ్స్ కానివ్వండి, మనం అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇలా 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట సాంబారు. మీరు కూడా ట్రై చేసి నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. చింతపండు రసం యాడ్ చేసినాక పప్పును కూడా మనం మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి పప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, సాంబార్ పొడి అండి. ఇది ఇంట్లోనే చేశానమాట, హోమ్ మేడ్. అలానే ఎప్పుడైనా సరే మనం పోపులో వేయకూడదు చిన్నులపాయలు. సాంబార్ మంచి టేస్ట్ రావాలన్నా, అరోమా రావాలన్నా ఇలా మనకి బాయిల్ అయ్యేటప్పుడు ఒక 5 కానీ 6 కానీ చిన్నులపాయలని ఇలాగ దంచి వేసుకోండి. మంచి అరోమాతో పాటు టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. అలానే లాస్ట్లో ఇంకా దించబోయే ముందు కొత్తిమీర వేసుకోండి. కరివేపాకు అవన్నీ ఆల్రెడీ ముక్కలతోనే ఉన్నాయన్నమాట. చిన్న బెల్లం ముక్క వేయండి, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు మన హోటల్లో సాంబార్ ఇడ్లీ తింటాం చూసారా, అదే టేస్ట్ వస్తుందన్నమాట, యాజ్ టీజ్. మీరు కూడా ట్రై చేయండి. అలానే ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి టైంలో మనం పిల్లలకి కానీ మనకు కానీ ఎగ్స్తో చేసేటువంటి ఐటమ్స్ ఎక్కువ తినాలండి. సో ఇక్కడ నేను ఎగ్ పొరట్ చేస్తున్నాను అనమాట. డీప్ ఫ్రైకి ఎంత అయితే ఆయిల్ కావాలో అంత ఆయిల్ యాడ్ చేసుకొని చిన్నగా పీస్ చేసినటువంటి ఆనియన్స్ అన్నిటిని కూడా దీనిలో వేసుకోండి. ప్యాన్లో వేసుకున్న తర్వాత ఆయిల్ పచ్చి వాసన పోయిన తర్వాత అప్పుడు మీరు ఇక్కడ చిల్లీస్ అనేది యాడ్ చేయండి. అంతేకాని డైరెక్ట్గా 2 కలిపి యాడ్ చేయొద్దు అసలు. మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడు పొరోట్ చేయండి, చాలా బాగుంటుందన్నమాట. మీరు ఎన్నైతే పొరోట్ చేయడానికి ఎగ్స్ తీసుకుంటారో వాటన్నిటిని కూడా బ్రేక్ చేసి వేసుకోండి. కానీ మేము తినము అని అనుకోవద్దండి. ఎవరైనా సరే ఈ టైంలో పిల్లలకు కానీ మనకు కానీ ఎగ్స్తో చేసినటువంటి ఐటమ్స్ కానీ ఎగ్స్ కానీ తీసుకోండి. రోజు ఇమ్యూనిటీ పవర్ అనేది బూస్టప్ అవుతుందన్నమాట. బాడీకి కావాల్సినటువంటి విటమిన్స్ కూడా అందుతాయి మనకి. అలానే ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఎగ్ పరోటా అయితే రెడీ అయిపోయింది. ఇది మాది నిన్న లంచ్ మెనూ అండి. ఎమ్మీగా తినేది చక్కగా ఉందన్నమాట, చాలా టేస్టీగా కూడా ఉంది. సాంబార్ కానీ పప్పు కానీ ఉంటే మస్ట్ అండ్ షుడ్గా అప్పడాలు ఉండాల్సిందే కదా మన సౌత్ ఇండియన్ వాళ్ళకి. అలానే పెరుగన్నంలోకి మామిడికాయలు ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి చక్కగా తినొచ్చు మనం కూడా. ఎగ్ పరోటు. సో ఎమ్మీగా నిన్న మా లంచ్ అయితే ఇలా గడిచిందనమాట. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి.